హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుందర అఫీషియల్ బ్లాగ్స్. వీడియో చూసే వాళ్ళందరూ చిన్న లైక్ చేసి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే నేను సంక్రాంతి కాబట్టి పులగమైతే వండినాం. మేము భోగి రోజైతే ఇలా నువ్వులతోటి పులగమైతే చేసుకుంటాం. మీరు కూడా చేసుకుంటారా లేదా అనేది అయితే కామెంట్ చేయండి. కొంతమంది పల్లీలతో కొడతారు పులగం, మేమైతే నువ్వులతో చేసుకున్నాం. ఎలా ఉంది మా పులగం కామెంట్ అయితే చేయండి. మీ సైడ్ నువ్వులతో చేస్తారా పల్లీలతో చేస్తారా పులగం అనేది అయితే కామెంట్ చేయండి. ఓకేనా. ఇంకొక సైడ్ అయితే కొంచెం బగారా రైస్ కూడా వండిన. బగారా రైస్ పులగం అన్నం అయితే ఇటు చూడండి ఒకసారి. ఏంటి చారులాగా ఉందనుకుంటారా? నాటుకోడి పులుసు. మీలో ఎంతమందికి ఇష్టం ఈ నాటుకోడి పులుసు అంటే కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇది ఫ్రై లాగా కంటే పులుసు పెడితేనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే నాటుకోడి పులుసు అంటే అస్సలు ఇష్టం ఉండదు. మా బాబు మా సార్ అయితే చాలా ఇష్టంగా తింటారు అనమాట. వాళ్ళకి ఇష్టం నాటుకోడి అంటే. ఇంకా అందుకోసం అయితే నాటుకోడి పులుసు, బగారా రైస్, ఇంకా ఏమంటారు పులగమన్నం, నువ్వుల పులగమన్నం. మీకు ఎంతమందికి ఇష్టం ఈ నువ్వుల పులగమన్నం అంటే, అలాగే నాటుకోడి పులుసు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. బాయ్ మరి.